అందరికీ నమస్కారం. అమ్మనపురోలు గ్రామంలో శ్రమి క్రిస్మస్ వేడుకలు అదరగొట్టారు. మండల పార్టీ అధ్యక్షులు తేళ్ల మనోజ్ ఆధ్వర్యంలో షకీనా ప్రార్థన మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి సెమీ క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మరి సుచిత్ర వేరే చౌదరి గారు, అదేవిధంగా పిడిసిసి బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారు, గుమ్మడి సాయిబాబా గారు, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు, లోకల్గా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి మరి లోకల్ నాయకులు వీరందరూ కూడా రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ఆ చర్చికి సంబంధించినటువంటి పెద్దలు, అదేవిధంగా స్థానికులు భారీగా ఆ ప్రార్థనా మందిరానికి వచ్చి మరి వారంతా కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవటం జరిగింది. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరిపై దేవుడి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, దేవుడు చూపిన మార్గంలోనే మీరందరూ ప్రయాణించాలని కోరుకుంటున్నాను. వీరయ్య చౌదరి గారికి అత్యంత ముఖ్యమైన ఆప్తుల్లో ఒకరైన మనోజ్ గారికి ఈరోజు మా కుటుంబ సభ్యులు ద్వారా వారిని సత్కరించుకోవాలని మేము కోరుకుంటున్నాము. అందుకై ముఖ్యవారి శాశ్వతరావు గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, ముఖ్యవారి అభిరామ్ చౌదరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ మనోజ్ గారికి ఎల్లప్పుడూ ఉండాలని, మీరందరూ ఒక యూనిటీగా ఒక బలగమై ఆయనకు ఒక బలం అవ్వాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రతిరోజు ఈ మందిరం కట్టిన కాలం నుంచి ఇప్పటివరకు 12 సంవత్సరాల నుంచి ప్రతిరోజు వాళ్ళకి మంచి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తింటారు, కానీ సగపంతి భోజనం చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ వయసులో మంచి సంతోషంగా ఉన్న ఉద్దేశంతో 12 సంవత్సరాల నుంచి ఒక 30 మంది స్త్రీలకి, ఒక 3 మగవాళ్ళకి, పెద్దవాళ్ళకి భోజనం ఏర్పాటు చేస్తూ కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ ఈ చర్చిని దైవీకంగానే లోకంలో కూడా జనాలకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాను. అంటే ప్రతి విషయంలో మీకు తెలియదు మేడం, ప్రతి విషయంలో ఈ కార్యక్రమం ప్రతి చేయడానికి నాకు పూర్తి సహకారం అందించిన మా వీరయ్య చౌదరి గారు నాకు అన్నింటిలో సహాయ సహకారం ఇస్తామన్నారు. ఇవన్నీ అంటే ఘనంగా చెప్పట్లేదు, ఈ చర్చి తరఫున చేసే కార్యక్రమాలు. అలాగే చనిపోయిన తర్వాత ఒక మంచి బరియల్ గ్రౌండ్ ఉండాలని అడిగినప్పుడు వెంటనే మరి 1 ఎకరం స్థలం, ఒక చెరువు ఉంటే ఆ చెరువులో మట్టి అంతా లిఫ్ట్ చేసి ఈ సంఘానికి మరి ఎకరం పొలం ఇవ్వటం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా చనిపోయిన వారిని మంచి పరిశుద్ధమైన ప్లేసులో పెడుతూ ఉన్నాము. అంటే ఈ మందిరం ద్వారా రాజకీయం కాకుండా దైవికంగా అలాగే చారిటీ కూడా చేస్తూ ఉంటాం మేము. ఈ యొక్క చేసే మా ప్రతి కార్యక్రమం మీరు కూడా గుర్తుంచుకొని వీరయ్య చౌదరి గారు చేసే దీనికి మీరు ప్రోత్సాహకరంగా ఉండాలని కోరుకుంటూ, నాకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పిడిసిసి చైర్మన్
సీతారామయ్య గారి ఇప్పుడు సందర్శనం చూస్తే మన సోదరి సుచిత్ర చౌదరి గారికి, అలానే మన గుమ్మడి సాయి గారికి, చిన్నాకి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మన పార్టీ కార్యకర్తలు, అలానే మిగతా పేరు తెలియపోయిన అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అందరికీ నన్ను ఇక్కడికి పిలిపించి అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్గా నాకైతే క్రీస్తుని ఆయన ఒక దయామయుడు, కరుణామయుడు. ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని ఆయన ఎప్పుడు రక్షిస్తారని అంటారు. ఇది ఒక్కటే నేను చెప్పదలుచుకున్నాను. సో ఆయన్ని ఆరాధించడం కనుక మనం చేసుకుంటే మనకి ఎటువంటి కష్టాలు ఉండవని తెలియజేస్తూ, అట్లనే ఈ గ్రామం అంటే నాగులపాడు మండలం సంబంధించిన వ్యక్తిని నేను కూడా. అంటే మా గ్రామం వచ్చేసి నెడవనూరు పక్కన అమ్మాపురం. సో ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు అంటే పేరు తెలియకపోయినా చాలా వరకు పనిచేస్తూనే ఉంటారు. అలాగే నాకు వేరే చౌదరి కూడా మంచి పరిచయం ఉండేది. హాస్పిటల్కి ఎప్పుడన్నా నేను వైద్యరీత్యా షుగర్ డాక్టర్ని హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏ డాక్టర్ గారు బాగున్నారని అడిగి ప్రశాంతంగా పలకరించి వెళ్తూ ఉండేవాళ్ళు. సో ఏది ఏమైనా ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా బాధాకరం. కానీ కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటిని మనం అటువంటి వాటిని మనం దండలు వేసుకుంటూ, అంటే ఎటువంటి బాధలు లేకుండా ఒక శక్తిగా తీసుకొని మీరు మీకు ఇచ్చినటువంటి జిల్లా పదవి, అదే మన గ్రంథాలయ చైర్మన్ పదవిని ప్రతి ఒక్క దానిలో కూడా బాగా జాగ్రత్తగా చేసుకుంటూ, వీరయ్య చౌదరి యొక్క అభిమానులను జాగ్రత్తగా చూసుకుంటూ మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ, అట్లానే నన్ను అందరూ చెప్తాం మేరీ క్రిస్మస్ అని అందరూ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, దగ్గరగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, థ్యాంక్ యూ. సౌండ్ పెట్టండి బాబు, టీవీ గొప్ప పరిపాలకుడైన ప్రభు సౌండ్ ఎక్కువ పెట్టండి. తనను తాను తగ్గించుకొని పరలోకములు విడిచి భూమి మీదకు అరుదించుచున్న సమయమిది. ప్రపంచ మానవాళి పాప పరిహారార్థమై సిలువ అనేకులకు వినిపించండి. అందరం జాగ్రత్తగా ప్రేమకు ప్రతిరూపమిచ్చి భూమికి దించితివా, ప్రేమకు ప్రతిరూపము నా యేసయ్యా, పరమును విడిచి భూమికి దించితివా, సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు యేసయ్యా సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ, నా యేసయ్యా, యేసయ్యా, పరమును విడిచి భూమికి దించితివా.
పొందివి బలవంతుడైన దేవుడవు. పశువుల పాకలో పశువుల తొట్టిలో పశువుల పాకలో పశువుల తొట్టిలో పాపరహితునిగా కరుణినావా. పాపరహితునిగా కరుణినావా. సర్వోన్నత స్థలములలో సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఆయనకు ఇష్టులైన వారికి సమాధానము. ప్రేమకు ప్రతిరూపము నా యేసయ్యా. పరమును విరిచి భువికి తెంచితివా. ప్రేమకు ప్రతిరూపమా నా యేసయ్యా. పరమును విరిచి భువికి తెంచితివా. బాగా నేర్చుకొని యాక్షన్ చేయాలి కదా, బాగా పాట నేర్చుకోవాలి ఎట్లా నువ్వు అని అడిగాను ఒకసారి. ఈసారి బాగా చేయన్నాడు, కానీ నేను చేయదలుచుకున్నది అదే పెట్టి మొదలు పెట్టాను. చాలా సంతోషించాడు. వాడు కొంచెం బాగా చేస్తే బాగుండేది అన్నాడు. అయితే నేను మా సంఘ పెద్దలతోటి వన్ డే, వాళ్ళు ఎవరికి కూడా తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు, ఒక వన్ డే ఉదయం తీసుకెళ్ళను, ఆ షూట్ చేసుకుని వచ్చారు. ఒక 4 అవర్స్ 5 అవర్స్లో ఈ పాట మేము చేసాము. నాకు నేను చేసే ప్రతి గ్రామం సంతోషంగా స్వీకరిస్తాడు. నేను ఏది చెప్తే తూచా తప్పకుండా మరి ప్రతి విషయంలో నాకు ఎన్నట్టు ఉన్న నా ప్రజలకి మరి ఇక్కడ వచ్చిన అందరూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, సార్ మీకు ఒక మాట కూడా చెప్తున్నాం. ఈ చర్చిని మేము మేడం గారు ఒక దైవికంగా కాకుండా ప్రజాహిత కార్యక్రమాలు కూడా దీన్ని చేస్తూ ఉంటాం.